గోదావరికని మెయిన్ చౌరస్తా సమీపంలో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ ను శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి మాట్లాడుతూ కూల్చివేతలు, కట్టడాలతో రామగుండంలో గజిబిజి పాలన నడుస్తుందని విమర్శించారు. ఒకరు కడుతున్నా దానిని మరొకరు కూల్చివేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కాంప్లెక్స్ నిర్మాణాల్లో జరుగుతున్న అక్రమాలపై సింగరేణి విజిలెన్స్ విచారణ జరపాలని, లబ్ధిదారులకు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా షాపులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి చేశామని చెప్పే కాంగ్రెస్ నాయకులు చిన్న వర్షానికే ఇళ్లలోకి వరద నీరు వస్తుంటే కోట్లాది రూపాయలు ఎటుపోయాయో సమాధానం చెప్పాలని నిలదీశారు. నిన్నటికి నిన్న తిలక్ నగర్ సెంటర్లో ట్రాక్టర్తోని కోటర్లను కూడగొట్టిండు. గతంలో ఆ కడుతున్నటువంటి కట్టడాలను ఇలా సింగరేణి వాళ్ళు కూల్చేసిండ్రు అని చెప్పేసి అంటా ఉన్నారు. అసలు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పరిపాలన అవగాహన ఉన్నటువంటి పరిపాలన, అవగాహన రహితమైనటువంటి, అవగాహన లేనటువంటి పరిపాలన. అసలు గోదావరి కనిలో ఈ యొక్క కూల్చివేతల పరంపర, ఈ కడుతున్నటువంటి పరంపర అసలు ఏం జరుగుతుంది ఇలా సభ్య సమాజానికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. గోదావరి కనిలో కడుతున్నటువంటి కట్టడాలను చిన్న చితక వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళ చిరు వ్యాపారస్తులు కూల్చివేసి మీరు 2 అంతస్తుల బిల్డింగ్లు కట్టుకోవాలి. పాప వాళ్ళు రోజు రోజు చిన్న చిన్న ఫైనాన్షియల్ వచ్చి దుకాణాలు నడుపుకునేటువంటి వాళ్ళను పట్టుకొని పెద్ద పెద్ద షాపులు కట్టాలని ఆదేశాలు, జులుంలు జారీ చేస్తారు. కొన్ని జాగాల్లోనేమో బినామీ కాంట్రాక్టర్లతోని డబ్బులు వసూలు చేపించి కట్టడంతో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులకు అదనంగా షాపులు నిర్మాణం చేసి వాళ్లకు నెలవారీగా కిరాయిలు వచ్చేటువంటి విధంగా చేస్తాడు. అసలు గోదావరికంలో ఇష్టం ఉన్నటువంటి రీతిలో పరిపాలన జరుగుతున్నది అనేది ఇలా బీఆర్ఎస్ పార్టీ ముక్త కంఠంతో మా నాయకత్వం అంతా కూడా ఖండిస్తున్నటువంటి, తెలుపుతున్నటువంటి యొక్క సందర్భం. తిలక్ నగర్లో కడుతున్నటువంటి కట్టడాలు ఎక్స్ట్రా ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? అసలు యజమానులకు ఇచ్చిండ్రా, మరి వేరే వాళ్ళకి ఇచ్చిండ్రా? ఇట్లా అన్ని జాగాలలో కడుతున్నటువంటి కట్టడాలు ఏం జరుగుతున్నాయి? అందుకోసమే ఇలా సింగరేణిలో చిన్న ఒక వాటర్ పక్కకు రూమ్ వేసుకుంటేనే కట్టుకొని అయినటువంటి సింగరేణి మరి ఇలా ఎమ్మెల్యేతో ఏమి లోపాయికారి ఒప్పందంతో అదనంగా రూములు కట్టుకునేటువంటి విధంగా చేస్తున్నారు. ఎవరికి లాభం చేకూరే విధంగా చేస్తున్నారు. చిరు వ్యాపారస్తులు బాధితులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి వెళ్ళి మొత్తుకుంటా ఉంటే శివాజీ నగర్ కానీ, హనుమాన్ నగర్ కానీ, అదేవిధంగా అశోక్ టాకీస్ దగ్గర కానీ కట్టేటువంటి సింగరేణి కట్టేటువంటి కట్టడాలకు ఓనర్షిప్ను ఆ చిరు వ్యాపారస్తులకు ఇవ్వాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీ తరఫున బాధితుల కోసం, బాధితుల పక్షాన, బాధితులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని చెప్పేసి ఈ యొక్క ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కు హెచ్చరిక చేయడంతో పాటు విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఎవరైతే బాధితులు ఎవరైతే రూములు పోయినాయో ఆ రూములు మాత్రమే అందరికీ కట్టించాలి. ఎవరైనా ఓనర్లు క్వార్టర్లు పక్కకు గతంలో షాపులు నిర్వహించినటువంటి ఓనర్లకు అవసరమైతే వచ్చే విధంగా చేయాలి తప్ప అదనంగా కట్టేటువంటి వాటిని ఈ యొక్క దుర్మార్గమైనటువంటి రీతిలో ఇలా అమ్ముకోవద్దు, అవినీతి చేయొద్దు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యం దీని మీద ప్రత్యేకమైనటువంటి విజిలెన్స్ ఎంక్వైరీ చేసి బాధితులకు మాత్రమే రూము కట్టించుకునేటువంటి విధంగా చేయాలి, బాధితులకు మాత్రమే రూము చెందేటువంటి విధంగా చేయాలి. అదేవిధంగా శివాజీ నగర్లో, హనుమాన్ నగర్లో కట్టేటువంటి కట్టడాలను ఆ బాధితులకు ఎవరైతే చిరు వ్యాపారస్తులకు వారికి ఓనర్షిప్ వచ్చేటువంటి విధంగా దానికి ఒక రేటు నిర్ధారణ చేసి
పర్మనెంట్గా వాళ్లకు ఇవ్వాలని కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. అతి త్వరలో దీన్ని పరిష్కారం చేయకపోతే సింగరేణి యాజమాన్యం మీద మేము కార్యాచరణ తీసుకుంటాం. అదేవిధంగా ఎమ్మెల్యే దీని మీద ప్రత్యేకంగా చెప్పాలి. ఈ జరుగుతున్నటువంటి అసలు ఎక్కువ రూములు ఎక్కడ కడుతున్నారు, ఏం కడుతున్నారు, దీని మీద చెప్పాలి. లేకపోతే మేమందరం కూడా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి కూడా రావడం, ఈ ముట్టడికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రామగుండం కాన్స్టిట్యున్సీ గోదావరిఖండ్లో కావచ్చు, రామగుండం అంతటా కూడా కావచ్చు, నిన్న మొన్న కురిసినటువంటి వానకు ఇవాళ ప్రతి గల్లీలా ప్రతి వాడలా కాన్స్టిట్యున్సీ మొత్తం ఇళ్లకి నీళ్ళు వచ్చినాయి. ఇవాళ 3 నెలలు అయితే 3 ఏళ్ళ ప్రభుత్వం అవుతుంది. ఇక్కడ గొప్పగా చెప్పుకున్నారు ప్రజాపాలన అని చెప్పి. అదేవిధంగా అభివృద్ధి చేస్తున్నాం మాట అయిపోతే అభివృద్ధి చేస్తున్నాం అనే మాట చెప్తా ఉన్నారు. మరి 3 ఏళ్ళకెళ్ళి ప్రీ మాన్సూన్ చర్యలు ఏం తీసుకోవాలి, ఎక్కడ నీళ్ళు వస్తున్నాయని మక్కాన్ సింగ్ అన్నట్టు ఆయన రామగుండంలోనే ఉట్టిండు. సరే 10 ఏళ్ళు ఊళ్ళో లేడు కావచ్చు, కానీ ఎక్కడ వరద వస్తుంది ఏమవుతుంది అనే విషయం ఆయనకు అవగాహన ఉండాలి. నువ్వు 3 ఏళ్ళకెళ్ళి ఏం చర్యలు తీసుకున్నావు? ఇవాళ అన్ని ప్రతి జాగాల ట్వింక్లైన్ మోరీ గత చాలా ఏళ్ళుగా వస్తుంది. నేను మార్పు తెస్తాను, ఏడొచ్చింది మార్పు? అట్లా ప్రతి జాగాలో కూడా ఇవాళ ముత్తమంత వాన పడితేనే గింత పరిస్థితి ఉంటే నీ అభివృద్ధి ఎక్కడ కనబడుతుందని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా అడ్డమైన వీటి మీద ఖర్చు పెట్టకుండా ప్రాపర్గా జనాలకు ఎక్కడ అవసరమో అక్కడ నిధులు ఖర్చు పెట్టి పారదర్శకంగా ఇక్కడ ఉన్న ఊర్ల అనుభవజ్ఞులను సలహాలు తీసుకొని ఆ వాడలు ఉన్నటువంటి పెద్ద మనుషులను ఇక్కడ వరద ఎంత వస్తుంది, వరద స్థాయి ఏంది, ఎప్పుడు ఏ సంవత్సరంలో ఎంత వరద వచ్చింది, వర్షం పడితే ఎంత వచ్చింది, ముంపుకి ఎంత గురవుతుంది అనే ఒక అవగాహన పెట్టుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. నీకు వాస్తవంగా ఈ డెవలప్డ్ చేసే దాని మీద అవగాహన లేదు తప్పించి ఒక అహంకారంతో వ్యవహారం చేసుడే తప్పించి ఎక్కడ నలుగురి సలహా తీసుకోవాలనే ఆలోచన నీకు లేదు. నువ్వు ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తా ఉన్నావు. నిధులు మేము తీసుకొచ్చినటువంటి 450 కోట్ల నిధులను ఇవాళ నువ్వు దుర్వినియోగం చేస్తూ మేము తెచ్చినటువంటి నిధులతోటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు తప్పించి నువ్వు గొప్పగా తెచ్చిన నిధులు ఏం లేవు. ఒకవేళ నువ్వు తెచ్చిన ఏమన్నా ఉంటే కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎవరు ఎక్కడ కూడా ముంపుకు గురి కాకుండా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య, యాదవ్ రెడ్డి, సీనియర్ నాయకులు మురళీధర్ రావు, మూల విజయారెడ్డి, జేవి రాజు, పట్టణ అధ్యక్షులు మెతుకు దేవరాజు, బొడ్డు రవీందర్, ఈదునూరి శ్రీకాంత్, ఐసత్యం, మారుతి, దొమ్మేటి వాసు, కాల్వ శ్రీనివాస్, గడపురం కళ్యాణ్, సత్యవతి, చింటూ, సాయి తదితరులు పాల్గొన్నారు.